ప్రభు ఎవరికి కాపుదలుగా ఉంటాడనమాట? పరిశుద్ధాత్మ అనేటువంటి వరము ఎవరైతే పొందుకున్నారో వారికి మాత్రమే ప్రభువు కాపుదలగా ఉంటాడు తప్ప, చెప్పాడుగా, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఎవరితో ఉంటాడు? పరిశుద్ధాత్మను ఎవరైతే పొందుకున్నారో. పరిశుద్ధాత్మ ఎవరి అధికారంలో ఉంటాడు? తండ్రి అనేటువంటి దేవుని యొక్క అధికారం. ఇప్పుడు తండ్రి అనేటువంటి దేవుడు ఇప్పుడు ఒక వ్యక్తికి బాప్తిస్మము పొందినటువంటి ఒక వ్యక్తికి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడంటే అది ఎవరికి అనుకూలంగా ఉండాలి? పొందేటువంటి బాప్తిస్మము దేవునికి హృదయ అంతరంగం మొత్తం తెలుసా లేదా? ప్రవర్తన విధానం తెలుసా లేదా? భవిష్యత్తులో పొందినటువంటి బాప్తిస్మమునకు తగినట్టుగా ఆలోచన చేస్తాడు, తగినట్టుగా మాట్లాడతాడు, తగినట్లుగా ప్రవర్తిస్తాడో లేదో అనేటువంటి సంగతిని గురించి దేవునికి తెలుసా తెలీదా? ఎవరికి ఇస్తాడు ఆయన పరిశుద్ధాత్ముడిని? బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. మారు విని నెంబర్ 1, హృదయములో నొచ్చుకొని నెంబర్ 2, నెంబర్ 3 మారు మనసు పొంది నెంబర్ 4 పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందిన వారికి మాత్రమే పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును ఎవరిస్తారు? పరమందు ఉన్నటువంటి తండ్రి అనేటువంటి దేవుడు ఇస్తాడు. బాప్తిస్మం పొందినటువంటి క్రమంలో దేవుని ద్వారా మనము ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును పొందుకున్నామో అతడు అనగా పరిశుద్ధాత్ముడు